ఛత్తీస్గఢ్ లో బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేశారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. మావోయిస్టుల చేతిలో హత్యగా వింపబడ్డ బీజేపీ నేత బిర్జు తారారాం గా గుర్తించారు. ఇక రాజానందగావ్ జిల్లా సర్కెడా గ్రామంలోని తారం ఇంట్లోకి వెళ్లి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో బీజేపీ నేత తారం మృతి చెందారు. దీంతో బీజేపీ నేతల్లో భయోందోళన నెలకొంది. भारतीय जनता पार्टी के कार्यकर्ता की शहादत हुई है। मोहला मानपुर चौकी में बिरजू तारम की जो हत्या हुई है, यह भी टारगेट किलिंग है। लगातार भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की टारगेट किलिंग करके भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का डराने का प्रयास लगातार हुआ है, लेकिन भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता पूरी ताकत से अपने कार्यकर्ताओं के शहादत को जाया नहीं जाने देंगे और राज्य की कांग्रेस सरकार को उखाड़ कर फेंकेंगे ताकि छत्तीसगढ़ में शांति। రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్, ఛత్తీస్గఢ్ లో అయితే బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేశారు. ఈ హత్య చేయడానికి రీజన్ ఏమై ఉంటుంది? రైట్ స్వాతి, ఏదైతే బీజేపీ నేతనైతే దారుణంగా హత్య చేశారో ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టులు అయితే ఘాతకాలకు అయితే పాల్పడ్డారు. ఇక బీజేపీ నేతలను అయితే హత్య చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజ్నందగావ్ జిల్లా సర్కేడా గ్రామంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక ఛత్తీస్గఢ్ లోని అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే మావోయిస్టులు అయితే ఈ దుశ్చర్యకు అయితే పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నందగావ్ జిల్లా సర్కేడా గ్రామంలోని బీజేపీ నేత బిర్జు తారాం గా అయితే గుర్తించారు. అయితే బిర్జు తారాం ఇంట్లో ఉండగా రెక్కి వేసి ఆ మావోయిస్టులు ఇంట్లోకి వెళ్లి మావోయిస్టులు 3 రౌండ్లు అయితే కాల్పులు జరిపినట్లయితే తెలుస్తుంది. దీంతో బీజేపీ నేతలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా కొంత భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో కలకలం కూడా సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిర్జు తారాం ని ఎవరైనా పాత కక్షల్లో హత్య చేశారా లేక మావోయిస్టులు ఈ ఘాతకానికి పాల్పడ్డారా అనే విషయంపై అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై అటు బీజాపూర్ జిల్లా ఎస్పీని కూడా వివరణ కోరగా అటు హత్యకు గురైన విషయం వాస్తవమేనని, ఇది మావోయిస్టులు చేసిన పని ఇంకా నిర్ధారణకైతే రాలేదు. అయితే అక్కడ సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఏదైతే రౌండ్స్ కు సంబంధించి మావోయిస్టులకు సంబంధించిన మందుగుండు సామాగ్రిని కూడా కొంత లభ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. తలలోకి కూడా అవి అంటే బుల్లెట్లు దూసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇటు బీజేపీ నేతలు ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇటు ఇది భద్రతా బలగాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి నేపథ్యంలోనే ఒక హెచ్చరికగా అయితే మావోయిస్టులు అయితే ఈ ఘాతకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే వాళ్ళు బీజేపీ నేతలనే టార్గెట్ గా చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రం మాత్రమే ఇక్కడ అంటే మా ఇటు భద్రతా బలగాలు అటు సిఆర్పిఎఫ్ అదే డిఆర్జిఎఫ్ బృందాలను అయితే ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి అటు మావోయిస్టులపై అయితే ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వారి అంటే వెళ్ళడానికి కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే వారు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకైతే ఈ ఘాతకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు ప్రధానంగా ఎప్పటికీ ఏరియల్ అంటే ఏదైతే డ్రోన్ కెమెరాల ద్వారా కూడా మావోయిస్టుల ఏరియాకి అయితే ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికీ ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ భద్రతా బలగాలను కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారికి అంటే మావోయిస్టులకు ఏదైతే అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులకు వారికి కూడు గూడు తదితరాలు అందే విషయాలు కొంత ఇబ్బందులు పడుతున్నాయి. మావోయిస్టుల అలజడి కూడా కొంత తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రాబల్యం కోల్పోతామనే నేపథ్యంలోనే ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తుంది. ప్రధానంగా ఈ బీజేపీ నేతలనే టార్గెట్ గా చేసుకుని అయితే మావోయిస్టులు ఘాతకానికి పాల్పడుతున్నారట్లయితే స్థానికులు కూడా ఈ ఘటన ద్వారా స్థానికులు కూడా బీజేపీ పార్టీ వైపు వెళ్లే వారంతా కూడా రైట్, థాంక్యూ ఉపేందర్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.